ఫ్రెండ్స్, గోదావరి అయితే గనుక ఉగ్రరూపం దాల్చింది. కొన్ని ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అయితే గనుక అధికారులు చెబుతూ ఉన్నారు. సో, కొన్ని చోట్ల ఇళ్లలో కూడా నీరైతే ప్రవేశిస్తుంది. అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఈరోజు చూసుకున్నట్లయితే గనుక ఆగస్టు 1వ తేదీ ఈరోజు పరిస్థితి చూసినట్టయితే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 55.1 అడుగులకు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎగువన ఉన్న కాళేశ్వరం ప్రాంతం నుంచి భారీగా వరద నీరు పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. 2 రోజుల క్రిందట 30 అడుగులుగా ఉన్న నీటి మట్టం శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి ఒక్కసారిగా 50 అడుగులకు చేరుకుంది. శనివారం ఉదయానికి వరద నీటి మట్టం మరింత పెరిగి 55.1 అడుగులకు చేరుకుంది. ఇక ఈ పరిస్థితితో అధికారులు అయితే కనుక మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పరిస్థితులు మరింత తీవ్రంగా మారడంతో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, అలాగే ఎస్పీ రోహిత్ రాజులు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని, వాగులు వంకలు దాటకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక గోదావరి ఉధృతి పెరిగిపోవడంతో శుక్రవారం సాయంత్రం నుంచే దుమ్మగూడెం భద్రాచలం మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దుమ్మగూడెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి పర్ణశాల వద్ద స్నానఘట్టాలన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి. అలాగే సీతవాగు వద్ద ఉన్నటి సీతమ్మ నారచీరలు, స్వామివారి సింహాసనం, ఐరన్ ఫుట్ బ్రిడ్జ్లు వరద నీటితో నిండిపోయాయి. మరోవైపు తూర్బాక R&B ప్రధాన రహదారిపై ఇటీవల కొత్తగా నిర్మించిన హై లెవెల్ వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్లు తీవ్రంగా కోతలకు గురై వాహనదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వరద ప్రభావంలో కూడా రెస్క్యూ టీం అయితే కొంతమందిని రక్షించడానికి వెళ్తే ఆ రెస్క్యూ టీం కూడా ప్రమాదం పాలైంది. అయితే అదృష్టవశాత్తు వారు మళ్ళీ తిరిగి చేరుకోగలిగారు. భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వచ్చిన వరద నీరు పెరిగిపోతూ ఉండడంతో చర్ల మండలంలోని వీరాపురం శివారు ఇసుక క్వారీలో 44 మంది లారీ డ్రైవర్లు, అలాగే కొంతమంది స్థానికులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు స్పందించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కానీ 30కి పైగా లారీలకు ఆ క్వారీలోనే ఉండిపోయాయి. క్వారీలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వెళ్తున్న క్రమంలో సిఐ రాజువరం గారు, అలాగే ఎస్ఐ నర్సిరెడ్లు ప్రయాణిస్తున్న ఒక చిన్న రౌండ్గా తెప్పలు ఉంటాయి కదా, అక్కడ పరిస్థితిని బట్టి అవి వేసుకుని అయితే వెళ్ళడం జరిగింది. ఆ తెప్ప కూడా మునిగిపోవడంతో వారిద్దరూ నీటిలో పడిపోయారు. ఎవరు? సిఐ రాజువర్మ, ఎస్ఐ నర్సిరెడ్లు. అయితే అదృష్టవశాత్తు వారు తిరిగి మళ్ళీ ఆ వరద నీటిలోనే ఈదుకుంటూ ఆ తెప్పని చేరుకొని ఎదలగోలాగా సురక్షితంగా బయటపడ్డారు. సో ప్రస్తుతం అయితే కనుక పరిస్థితి బాలేదు, చాలా జాగ్రత్తగా ఉండమని అయితే చెప్తూ ఉన్నారు. తీవ్ర వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారి మహారాష్ట్ర మీదుగా మధ్యప్రదేశ్ వైపు వెళ్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా మీదుగా ఈ ద్రోణి బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో 5 రోజుల పాటు మరీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక్కడ భద్రాచలం దగ్గర గోదావరి పెరిగిపోతే తిరిగి మళ్ళీ రాజమహేంద్రవరం, ధవళేశ్వరం వద్ద కూడా గోదావరి పెరుగుతుంది. ఆ తర్వాత కోనసీమ ప్రాంతాల్లో కూడా కొంచెం గోదావరి అయితే కనుక పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో, ఈ గోదావరి తీర ప్రాంత ప్రజలు, వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చిన్న చిన్న వాగులు, నదులు, వంతెనలు బాగానే ఉంది కదా, కొంచెం లో స్పీడ్గా వెళ్ళట్లేదు కదా అనిపిస్తుంది. కానీ అలాంటి దాటడాలు, నాటు పడవలు వేసుకుని దాటడాలు ఇలాంటివి మాత్రం చేయకండి దయచేసి. వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉందని అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.